నీవు పరమాత్మ స్వరూపమే. ఈ సృష్టిలో రాయి మొదలు మనిషి వరకు, చీమ నుండి బ్రహ్మాండం వరకు ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంది. చీమ చేయాల్సిన పని చీమ చేస్తుంది, దోమ చేయాల్సిన పని దోమ చేస్తుంది. గుర్రం గాడిద ఒకే జాతి. గాడిద ఉండగా గుర్రాన్ని సృష్టి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? గాడిద కంటే గుర్రానికి 4 రకాల గుణాలు ఎక్కువగా ఇచ్చింది ఆ ఈశ్వరి. వేగంగా పరుగెత్తడం, నాట్యం నేర్చుకోవడం, వీరులను యుద్ధంలో మెలకువగా నడిపించడం వంటివి. ఇవి గుర్రం చేయకపోతే వెంటనే గాడిదలాగా చాకలి దగ్గర మూటలు మోయడం, ఇది కూడా చేయనంటే ఇక్కడి నుండి తీసేయడం. భగవంతుడు ఇంత సృష్టి చేసి అంత తిండి పెట్టి మేపేది సోమరిపోతులా ఉండడానికి కాదు, వచ్చిన కార్యం నెరవేర్చడానికి. కార్యం నెరవేరని రోజు ఈ సృష్టిలో నీతో అవసరం లేదు. మనిషి లక్ష్యం నేను పరమాత్మను అని తెలుసుకోవడం కోసమే ఇంత సృష్టి జరిగింది. ఒక్కో దానికి ఒక్కో లక్షణం ఇచ్చాడు పరమాత్మ. రాయి లక్షణం కదలకుండా నిర్జీవంగా ఉండడం, చెట్టు లక్షణం శ్వాస తీసుకోవడం మరియు వదలడం, జంతువు లక్షణం ఆహారం, నిద్ర, భయం, మైథునం. మనిషి శరీరం నిర్జీవము, ఎముకల గూడు. చెట్టులాగా శ్వాస తీయడం వదలడం చేస్తున్నాం. జంతువులాగా ఆహారం, నిద్ర, భయం, సంభోగం చేస్తున్నాం. వీటితో పాటు మనిషికి అదనంగా జ్ఞానం అనేది ఒకటి ఇచ్చింది ఆ పరమాత్మ. దీని ద్వారా మనిషి చేయాల్సింది ఒకే ఒకటి, నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడం. మనిషి జ్ఞానం అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ జ్ఞానాన్ని సంపాదించడం కష్టం. ఇది సాధించలేని రోజు మనిషిని ఈ సృష్టి నుండి తొలగించి వేస్తుంది ఆ పరమాత్మ ఈశ్వరి. ఒక వ్యక్తి ప్రేమ పేరుతో ఒక అమ్మాయి కోసం పరితపిస్తూ కాలాన్ని, కుటుంబాన్ని అలక్ష్యం చేస్తుంటే వెంటనే ఆత్మహత్య రూపంలో తొలగించబడతాడు. అప్పులు చేసి తిప్పలు పడుతున్నా, కుటుంబ పోషణల్లో గూట్లో గుండ్రా ఇల్లాగా ఉన్న, సృష్టికి విరుద్ధంగా వెళుతూ ఉన్న ఇలాంటి కారణాలతో తొలగింపబడతాడు ఆ వ్యక్తి. ఇలా తనకి నచ్చిన దాన్నే పట్టుకొని వేలాడే వాళ్ళకి కుక్క, గబ్బిలం వంటి ఇతరులను పీక్కు తినే వారికి పులి, నక్క వంటి జన్మలు, మనిషిగా పుట్టిన జంతువు లక్షణాలు, పక్షుల లక్షణాలు కలిగి ఉంటే జంతువు పక్షుల జన్మలు కళ్ళు చూడాల్సిన వాటిని కాకుండా ఇతరాలు చూసిన మన కళ్ళు, అలాగే కాళ్ళు దేవాలయాలకు, సన్మార్గాలకు, మంచి విషయాలను తెలుసుకోవడానికి వెళ్ళకపోయినా, వృధాగా నడిచిన మనసు చేయాల్సినటువంటి పనులు, ఆలోచనలు చేయకపోతే మానసిక వైకల్యం లాంటివి. ఇలా ఏ అంగంతో అయినా చేయాల్సినవి చేయకపోయినా చేసిన ఆయా అంగాల వైకల్యం వస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో అనేక జీవజాతులు అంతం కావడానికి కారణం ఇదే. తమ లక్ష్యాన్ని దాటి అతిగా వెళ్ళిన, సోమరితనంతో ఉన్న, తమది కాని వాటి జోలికి పోయిన ఆయా జాతి అంతం కాక తప్పదు. ప్రస్తుతం మనిషి పరిస్థితి ఇదే. చుట్టూ ఉన్నటువంటి జీవజాతులు క్రమంగా అంతం చేసుకుంటూ, అభివృద్ధి పేరుతో మేడలు కడుతూ, మానవ విలువలను వదిలేసి స్వేచ్ఛాజీవిగా మారిపోయాడు. స్వేచ్ఛ అనడం కంటే ఒక స్వార్థజీవిగా మారిపోయాడు. మితిమీరిన స్వేచ్ఛతో, మితిమీరిన స్వార్థంతో సాటి మనిషిని హింసిస్తూ జీవకోటిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు. లక్ష్యాన్ని విడిచిపెట్టేశాడు. ఫలితం మానవ జాతి పతనం అంచుల్లో ఉంది. ఇక్కడ చెప్పిన కారణాలు కొద్దిగే. ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద వర్ణన. ఈ విషయాన్నంతా శోధిస్తే ఇంతవరకు అర్థమవుతుంది అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి. మానవుడు శరీరం కాదు, పరమాత్మ స్వరూపం.
ఈ శరీరం ఆ పరమాత్మను ప్రకటితం చేసే ఒక పరికరం అనేది తెలుసుకొని ఆచరించగలిగినప్పుడు మానవుడు మాధవుడవుతాడు. ఇది యోగ వాసిష్టం నుండి సేకరణ. కొంత అర్థం కావడానికి సులువైనటువంటి భాషలో మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనా అంతా ఈశ్వరి కటాక్షం, ఆ జగన్మాత అనుగ్రహంతో ఈ సమస్త సృష్టి కొనసాగుతూ ఉంది. ఆ తల్లే అందరికీ శరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.